Dear students, in this class, we are going to discuss regarding stock exchange. మనము ఈ క్లాస్ లోపల స్టాక్ ఎక్స్చేంజ్ అనేటటువంటి పాఠ్యాంశం గురించి తెలుసుకోబోతున్నాం. We might have observed certain news regarding stock exchange either in television or newspaper. మనము స్టాక్ ఎక్స్చేంజ్ కు సంబంధించినటువంటి వార్తలను టెలివిజన్లో కావచ్చు, లేకపోతే వార్తాపత్రికలలో కానీ చూసి ఉండవచ్చు. ప్రస్తుతం మనము ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేటటువంటి అంశం గురించి కొద్దిగా డీటెయిల్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నౌ ఇన్ దిస్ క్లాస్ లెట్ us try to discuss and try to understand what exactly a stock exchange is. See, here if we observe the topic stock exchange, it is clear that it is a combination of two words, that is stock and exchange. Now coming to what is the stock, to understand this particular stock in a better way, we need to concentrate on this capital structure. The capital structure of any company is a combination of different sources. Here, if we observe, first of all, the capital which is contributed by the owners, which is called as equity. Next, the amount of capital which is collected by issuing preference shares. Next, capital amount which is collected through issue of debentures, and the amount which is procured in terms of loans or advances from some other financial institution. Now coming to this particular equity portion of capital which is contributed by the owner is divided into small units. Each unit we will call as share. All these shares are collectively called as stock. Now coming to exchange, as we know well about this exchange, exchange is nothing but it is an activity between two parties. One party will give something for receiving something in return. This activity we can say as exchange. ఇప్పుడు మనము ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేటటువంటి పదమును ఒకసారి గమనించినట్లయితే ఇది రెండు పదాల యొక్క కలయికగా మనము చెప్పుకోవడానికి అవకాశం ఉంది, స్టాక్ మరియు ఎక్స్చేంజ్. మనం స్టాక్ అనేటటువంటి పదానికి సంబంధించినటువంటి అర్థాన్ని తెలుసుకోవడానికి కంపెనీ యొక్క మూలధన నిర్మాణాన్ని ఒక్కసారి మనం గమనించినట్లయితే ఈ స్టాక్ అనేటటువంటి దాన్ని మనము సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ గమనించినట్లయితే ఏ కంపెనీ యొక్క మూలధనమైనా కూడా వివిధ మార్గాల ద్వారా సేకరించినటువంటి మొత్తాల యొక్క సమూహంగా మనము దీనిని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనకు యజమాన్యులు సమకూర్చినటువంటి మొత్తము, దీన్నే మనం ఈక్విటీ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆధిక్యపు వాటాల జారీ ద్వారా సేకరించినటువంటి మొత్తాలు, మరియు డిబెంచర్లు లేదా రుణపత్రాల జారీ ద్వారా సేకరించినటువంటి మొత్తాలు, మరియు ఇతర మార్గాల ద్వారా అంటే ఇతర ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకుల ద్వారా పొందినటువంటి రుణాల యొక్క కలయికను మనము ఈ మూలధనంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశము యాజమాన్యులు సమకూర్చినటువంటి మూలధన మొత్తం ఏదైతే ఉందో దీన్నే మనము ఈక్విటీ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఈక్విటీ అనేటటువంటి అంశం ఏదైతే ఉందో, మూలధన మొత్తం ఏదైతే ఉందో దీనిని చిన్న చిన్న భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఈ ఒక్క భాగాన్ని మనము వాటా అని పిలవడం జరుగుతుంది. వాటాల యొక్క సమూహాన్ని మనము స్టాక్ అని వ్యవహరించడం జరుగుతుంది.
తర్వాత ఎక్స్చేంజ్ అని చెప్పేటటువంటి పదం ఏదైతే ఉందో దీనికి తెలుగులో అర్థము బదలాయింపు. బదలాయింపు అంటే మనకు తెలిసినటువంటి అంశము ఒక వ్యక్తి నుంచి మరి ఒక వ్యక్తికి ఇచ్చిపుచ్చుకునేటటువంటి కార్యకలాపాలని మనము బదలాయింపు అని చెప్పడం జరుగుతుంది. నౌ with this it is clear that in this particular situation now the stock or the securities are being exchanged from one person to another person. మనం ఇక్కడ దీని ద్వారా అర్థం చేసుకోగలిగినటువంటి అంశం ఏమిటి, విషయం ఏమిటి అంటే సెక్యూరిటీలు ఏవైతే ఉన్నాయో వాటాలు కావచ్చు లేకపోతే డిబెంచర్లు కావచ్చు, వీటిని ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి బదలాయింపు చేసుకునేటటువంటి అంశం ఏదైతే ఉందో దానినే మనము స్టాక్ ఎక్స్చేంజ్ గా పిలవడానికి అవకాశము ఉంటుంది. నౌ కమింగ్ టు లెట్ us talk in depth of stock exchange. Stock exchange is an organized secondary market where the listed securities are bought and sold. The activities of stock exchange are regulated by SEBI, that is Securities Exchange Board of India. If we observe this stock exchange is a market where the securities are traded. Now coming to, if we observe this, it is an organized secondary market. What is this organized? What is meant by organized? See here, organized means if the activities of any sector is being monitored, controlled and regulated, those particular sectors are called as organized sectors. Now this organized, who will monitor, who will control, who will regulate these activities of stock exchange? Now here if we observe, the activities of stock exchange are regulated by SEBI, that is Securities Exchange Board of India. It means the entire activities of stock exchanges in our India are being monitored, controlled and regulated by this apex body which is called as Securities Exchange Board of India. For that reason, this particular stock exchange we will call as an organized sector, organized secondary market. మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి ఇంకా కొద్దిగా డీటెయిల్డ్ గా విపులంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే స్టాక్ ఎక్స్చేంజ్ వ్యవస్థీకృతమైనటువంటి ద్వితీయ మార్కెట్, జాబితాలో చేర్చబడిన సెక్యూరిటీలను కొనుగోలు అమ్మకాలు చేయడానికి అనువుగా ఉంటుంది. మన దేశంలో స్టాక్ ఎక్స్చేంజ్ కార్యకలాపాలను సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుంది. ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేటటువంటిది వ్యవస్థీకృతమైనటువంటి ద్వితీయ మార్కెట్ అంటున్నారు. వ్యవస్థీకృతమైనటువంటి అంటే మనం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఏ సంస్థ యొక్క లేకపోతే ఏ కార్యకలాపాలనైతే పరిశీలించడం జరుగుతుంది, పరీక్షించడం జరుగుతుంది, వాటిని నియంత్రించడం జరుగుతుంది, అవి సక్రమంగా జరిగేటటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుందో అటువంటి వ్యవస్థను మనము వ్యవస్థీకృతమైనటువంటి వ్యవస్థగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ స్టాక్ ఎక్స్చేంజ్ కార్యకలాపాలను అన్నింటినీ కూడా మన దేశంలో సెబీ అనేటటువంటి అధికారము కలిగినటువంటి ఒక సంస్థ ఈ యొక్క కార్యకలాపాలను నిశితంగా పరిశీలించడము, పరీక్షించడము, తర్వాత అక్కడ జరిగేటటువంటి కార్యకలాపాలను నియంత్రించి కార్యకలాపాలు సజావుగా జరిగేటట్టుగా మార్గదర్శకాలను రూపొందించి కార్యకలాపాలు సజావుగా జరిగేటట్టు చూసేటటువంటి బాధ్యతను ఇక్కడ సెబీ తీసుకుంటుంది. కాబట్టి మన దేశంలో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ను మనం ఏం చెప్పుకోవచ్చు, వ్యవస్థీకృతమైనటువంటి మార్కెట్ గా మనము చెప్పుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, స్టాక్ ఎక్స్చేంజ్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ secondary market. Now coming to secondary market, what is mean by a secondary market? Secondary market is nothing but where
the existing products or securities are being traded, those markets we can consider as secondary markets. Stock exchange వ్యవస్థీకృతమైనటువంటి ద్వితీయ మార్కెట్ అని చెప్పడం జరుగుతోంది. ఇక్కడ ద్వితీయ మార్కెట్ అంటే ఏ మార్కెట్ లోపలైతే గతములో ఉన్నటువంటి ఉత్పత్తులను గాని లేదా సెక్యూరిటీలను గాని వర్తక కార్యకలాపాలకు వినియోగించడం జరుగుతుందో అటువంటి మార్కెట్ ను మనము ద్వితీయ మార్కెట్ అని చెప్పడం జరుగుతుంది. Now if we observe, already we know about the secondary market. In our earlier session, in our earlier topics, we covered about the secondary market. మనము ఈ ద్వితీయ మార్కెట్ అనేటటువంటి అంశం ఏదైతే ఉందో దీనిని గత క్లాసుల లోపల గత అంశాలలో చర్చించుకోవడం జరిగింది. Now let us recollect what is that. See, in our earlier classes we discussed regarding financial market. A financial market again divided into two. One is money market and the other one is the capital market. Now the capital market is again classified into two categories. One is primary market and the other one is the secondary market. If we observe here, we are having in capital market, we are having this secondary market. In primary market, directly the company will issue shares, new shares to normal public, and in secondary market the existing shares or securities will be traded. Now in stock exchange the existing securities will be traded. For that reason this stock exchange we can call as a secondary market. మనం గతంలో చర్చించుకున్నటువంటి అంశాల ఆధారంగా మరొకసారి మనము దీన్ని గమనించినట్లయితే మనం గత చాప్టర్ లోపల చెప్పుకున్నట్టు విత్త మార్కెట్ అనేటటువంటి దానిని మరలా మనము రెండు రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి ద్రవ్య మార్కెట్, రెండు మూలధన మార్కెట్. ఈ మూలధన మార్కెట్ అనేటటువంటి దాన్ని మళ్ళా మనము రెండు రకాలుగా విభజించుకున్నాము. ఒకటి ప్రాథమిక మార్కెట్, ద్వితీయ మార్కెట్. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ లో కంపెనీలు ఇంత క్రితం జారీ చేసినటువంటి సెక్యూరిటీల యొక్క కొనుగోలు అమ్మకాల కార్యకలాపాలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి దీనిని మనము సెకండరీ మార్కెట్ గా వ్యవహరించడం అనేటటువంటి దాన్ని గమనించవచ్చు. Now what is the definition of stock exchange? We may get a question for 2 marks. Define stock exchange. For that it is useful. The Securities Contract Regulatory Act 1956 defines the stock exchange as an association, organization or body of individuals, whether incorporated or not, established for the purpose of assisting, regulating, controlling business in buying and selling and dealing in securities. So it is clear that with the help of this definition, it is an organization or a body of individuals, whether they are being incorporated or not, but they are meant for dealing in securities. They are meant for dealing in securities. Here the trading is nothing but, what do we mean by trade? Trade is nothing but the activities of purchase and sale. Here the purchase and sale is related with the securities. Now the place where the securities are being purchased and sold, which type of securities? The existing securities. Those organizations or those institutions or those individual bodies we can call as stock exchange. మనం ఒకసారి నిర్వచనాన్ని గమనించినట్లయితే మనకిది పరీక్షల లోపల 2 మార్కులకు రావడానికి అవకాశం ఉంది. స్టాక్ ఎక్స్చేంజ్ ను నిర్వచించండి అని చెప్పి ఒక్కొక్కసారి అడిగే సందర్భం లోపల మనం ఇది రాస్తే మనకు 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సెక్యూరిటీల ఒప్పందాల నియంత్రణ చట్టము 1956 ప్రకారం స్టాక్ ఎక్స్చేంజ్ అంటే సెక్యూరిటీల కొనుగోలు అమ్మకాలను క్రమబద్ధీకరించి నియంత్రించే ఉద్దేశముతో నమోదైన లేదా నమోదు కాని సంఘం, వ్యవస్థ లేదా వ్యక్తుల సముదాయం అని చెప్పి చెప్పడం జరిగింది.
అంటే దీని ద్వారా మనకి ఏమర్థం అవుతుంది అంటే కంపెనీలు ఇంత క్రితమే జారీ చేసినటువంటి సెక్యూరిటీలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ సెక్యూరిటీలు అంటే వాటాలు మరియు డిబెంచర్లు యొక్క కలయికను మనం సెక్యూరిటీలుగా చెప్పుకోవచ్చు. ఈ సెక్యూరిటీలను కొనుగోలు అమ్మకాలు చేయడానికి ఏదైతే వ్యవస్థ ఉందో అటువంటి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, నియంత్రించడానికి సరైన పద్ధతి లోపల ఆ కార్యకలాపాలు జరిగేటట్టుగా చూడడానికి ఏదైతే వ్యవస్థ ఉందో దాన్ని మనము స్టాక్ ఎక్స్చేంజ్ గా చెప్పుకోవచ్చు అని చెప్పి ఈ నిర్వచనం ద్వారా మనము ద ఎవల్యూషన్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్. See, in our country, this concept was developed in the year 1850. The first stock exchange was set up in 1875 as the Native Shares and Stock Brokers Association in Mumbai. Now, this Native Shares and Stock Brokers Association, which was established in the year 1875, is known as Bombay Stock Exchange. Now, afterwards, in 1894, the Ahmedabad Stock Exchange is established. Now, after that, 1908, Kolkata Stock Exchange was established. In the year 1937, Madras Stock Exchange was established. Now, in our country, we are having 24 stock exchanges, but only 6 stock exchanges are in operating. Now, coming to point, Bombay Stock Exchange, National Stock Exchange and Kolkata Stock Exchanges are the permanent stock exchanges. మనకు ఈ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క ఆవిర్భావాన్ని గమనించినట్లయితే ఈ స్టాక్ ఎక్స్చేంజ్లకు అంకురార్పణ అనేటటువంటిది 1850వ సంవత్సరంలోనే జరిగింది అని చెప్పుకోవచ్చు. మన దేశంలో మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ ను 1875వ సంవత్సరంలో నేటివ్ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ అనేటటువంటి పేరు పైన బొంబాయి నగరంలో స్థాపించడం జరిగింది. ప్రస్తుతం ఈ నేటివ్ షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ ఏదైతే 1875వ సంవత్సరంలో స్థాపించడం జరిగిందో దాన్నే మనము బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గా పిలవడం జరుగుతోంది. దీని తర్వాత 1894వ సంవత్సరంలో అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్చేంజ్ ను, 1908వ సంవత్సరంలో కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్ ను, 1937వ సంవత్సరంలో మద్రాసు స్టాక్ ఎక్స్చేంజ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మన దేశంలో 24 స్టాక్ ఎక్స్చేంజ్లు ఉన్నప్పటికీ కూడా కేవలం 6 స్టాక్ ఎక్స్చేంజ్లు మాత్రమే తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. మన దేశంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు కోల్కతా స్టాక్ ఎక్స్చేంజ్లు శాశ్వత స్టాక్ ఎక్స్చేంజ్లుగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ అబ్జర్వ్ ద సింపుల్ మీనింగ్ ఆఫ్ దిస్ స్టాక్ ఎక్స్చేంజ్. Stock exchange is an organized secondary market where the listed securities are bought and sold. If we observe, here we are mentioning listed securities. See what it means. The stock exchange is meant for dealing with securities. Which type of securities can be traded in stock exchanges? Only those securities. The companies which are listed in that particular stock exchange only can trade their securities in stock exchanges. Those companies which are not listed in those stock exchanges, they cannot trade their securities in that stock exchanges. మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే స్టాక్ ఎక్స్చేంజ్ వ్యవస్థీకృతమైనటువంటి ద్వితీయ మార్కెట్, జాబితాలో చేర్చబడిన సెక్యూరిటీలను అమ్మడం, కొనడం వంటి కార్యకలాపాలు జరుగుతాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే జాబితాలో చేర్చబడినటువంటి సెక్యూరిటీలను అంటున్నాము. అంటే దీని అర్థం ఏమిటి అంటే ఏ కంపెనీల యొక్క సెక్యూరిటీలను మనము స్టాక్ ఎక్స్చేంజ్ లో వ్యవహారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి, అంటే ఏ కంపెనీలు అయితే
స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క జాబితాలో చేర్చబడి ఉంటాయో ఆ కంపెనీల సెక్యూరిటీలు మాత్రమే స్టాక్ ఎక్స్చేంజీలలో తమ యొక్క కార్యకలాపాలను జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏ కంపెనీలు అయితే స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో నమోదు కాబడి లేవో వాటి యొక్క సెక్యూరిటీలను కొనడం కానీ అమ్మడం కానీ చేయడానికి అవకాశము ఉండదు. నౌ హియర్ we may get a doubt, sir, is it compulsory every company should go for listing? No such compulsory. The Companies Act not made any compulsory that every company has to go for listing, but the company which desires to trade their securities in stock exchanges, or the companies which wants to raise their capital through issue of equity shares or shares, debentures, their securities from normal public, those companies must go for listing. Then only they can raise their capital through issue of their securities in the market. మనకి ఇక్కడ ఒక చిన్న సందేహం రావడానికి అవకాశం ఉంది. సార్, మీరు లిస్టింగ్ అని చెప్పేసి అంటున్నారు, జాబితాలో చేర్చాలి అంటున్నారు, ప్రతి కంపెనీ తప్పనిసరిగా తమ యొక్క కంపెనీని స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పేసి మనకు ఒక చిన్న సందేహం కలగడానికి అవకాశము ఉంది. అయితే కంపెనీల చట్టము ప్రకారము కంపెనీని తప్పనిసరిగా జాబితాలో స్టాక్ ఎక్స్చేంజీల యొక్క జాబితాలలో చేర్చాలి అనేటటువంటి నియమం ఎక్కడ కూడా లేదు. కానీ ఏ కంపెనీలు అయితే తమ యొక్క సెక్యూరిటీలను స్టాక్ ఎక్స్చేంజ్లో క్రయ విక్రయాలంటే అమ్మడం కొనుగోలు చేయడం అనేటటువంటి కార్యకలాపాలు చేయదలిచిందో, లేదా ఏ కంపెనీలైతే తమ యొక్క మూలధనాన్ని సాధారణ ప్రజలకు వాటాలు లేదా డిబెంచర్ల రూపంలో జారీ చేయడం ద్వారా సేకరించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగిందో అటువంటి కంపెనీలు తప్పనిసరిగా జాబితాలో స్టాక్ ఎక్స్చేంజీల యొక్క జాబితాలో తమ కంపెనీని నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. Now coming to point, which companies are eligible for going for listing? See here, listing of securities means the inclusion of securities in the official list of stock exchange for the purpose of trading. This is the meaning of listing. See here, if a company is registered with that particular stock exchange, then they will allow for trading of those companies' securities in those stock exchanges. Means nothing but these stock exchanges are allowing those companies for trading their securities in those stock exchanges. So they are giving certain permission. This particular permission we can say as listing of securities. సెక్యూరిటీలను జాబితాలో చేర్చడం అంటే స్టాక్ ఎక్స్చేంజీల అధికారిక జాబితాలో వర్తకం చేయడానికి గాను కంపెనీ సెక్యూరిటీలను చేర్చడం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం ఏమిటి అంటే, ఎప్పుడైతే ఒక కంపెనీ తన యొక్క సెక్యూరిటీలను స్టాక్ ఎక్స్చేంజ్లో అమ్మడం కొనడం జరగాలి అని చెప్పి ఆలోచన చేయడం జరుగుతుందో అప్పుడు ఈ స్టాక్ ఎక్స్చేంజీలలో తమను నమోదు చేసుకున్న తర్వాత ఈ స్టాక్ ఎక్స్చేంజీలు తమ యొక్క జాబితాలో తమ యొక్క అధికారికమైనటువంటి జాబితాలో వాటిని చేర్చడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే ఇవి తమ యొక్క సెక్యూరిటీలను అమ్మడం కానీ కొనడం కానీ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దీన్నే మనం ఏం చెప్తున్నాము, లిస్టింగ్ అని చెప్పేసి అంటున్నాం. నౌ కమింగ్ టు which companies are eligible for going for listing. Now see, observe here, a company with minimum issue capital of rupees 3 crores, of which at least 1.8 crores means 1 crore 80 lakhs, or we can say 60% of that issued capital is offered to the public can apply for listing in the prescribed format along with the following documents. See here, already we know in memorandum of association in last year syllabus we observed that there is a capital clause. In capital clause we will mention that
The capital of a company. The capital of a company is, now coming to which companies are eligible for going listing. A company with minimum issued capital of 3 crores of which at least 1.8 crores, which is 60% of this issued capital, is offered to public, can apply for listing in the prescribed format along with the following documents. Now, see, in the first year syllabus, we observed that, see, the capital is mentioned in this particular memorandum of association, and in that certain portion of capital will be issued to normal public according to their need. In that, if a company is issued 3 crores of capital and 60% of that capital is offered by a normal public, then those companies are eligible for going for listing. Now coming to, మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే స్టాక్ ఎక్స్చేంజీల సెక్యూరిటీలను, నౌ కమింగ్ టు స్టాక్ సెక్యూరిటీలను జాబితాలో చేర్చడానికి మనకు ఏ విధమైనటువంటి ప్రక్రియను చేపట్టాలి అంటే, ఏ కంపెనీలు తమ సెక్యూరిటీలను జాబితాలో చేర్చడానికి అవకాశం ఉంటుంది అంటే, సెక్యూరిటీలను జాబితాలో చేర్చడానికి దరఖాస్తు చేసుకునేటటువంటి కంపెనీలు 3 కోట్ల జారీ మూలధనం కలిగి ఉండాలి. దీనిలో 1.8 కోట్లు అంటే ఈ 3 కోట్ల లోపల 60% తగ్గకుండా ప్రజలకు ప్రతిపాదించాలి. ఈ నిబంధనలు పాటించినటువంటి కంపెనీలు మాత్రమే నిర్దిష్టమైనటువంటి దరఖాస్తును పూర్తి చేసి క్రింది పేర్కొన్నటువంటి పత్రాలను జతచేసి స్టాక్ ఎక్స్చేంజ్ కార్యాలయంలో సమర్పించవలసి ఉంటుంది. దీని అర్థం ఏమిటి అంటే, ఏ కంపెనీలు అయితే మనము ఫస్ట్ ఇయర్ లో తెలుసుకున్నట్టుగా మనకు ఈ మూలధన క్లాస్ లోపల చెప్పినటువంటి మూలధనంలో మనకు అవసరమైనటువంటి మూలధనం అంటే కంపెనీలకు అవసరమైనటువంటి మూలధనాలు ఏవైతే ఉన్నాయో వాటి అనుగుణంగా వాటాలను జారీ చేస్తూ పోతాయి. ఏ కంపెనీలు అయితే జారీ చేసినటువంటి మూలధనం యొక్క విలువ 3 కోట్లుగా ఉంటూ అందులోపల 60% మేరకు ప్రజల వద్ద నుంచి తమ మూలధనాన్ని సేకరించి ఉన్నట్లయితే అటువంటి కంపెనీలు జాబితాలో, స్టాక్ ఎక్స్చేంజ్ జాబితాలో తాము చేరడానికి లేదా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాట్ ఆర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ లిస్టింగ్? See, a company which desires to list their securities in a stock exchange must attach memorandum of association, articles of association and their balance sheets and other required documents along with the prescribed pro forma, and they need to submit these documents with the register of company. Now, procedure for listing of securities. When a company wants to list its securities in any stock exchange, along with the pro forma or along with the format, it must enclose the memorandum of association and articles of association, the previous balance sheet and the capital structure and the information related with this company, the bonus which are announced. All these must be attached and must be submitted to the officials of those stock exchanges. Once the stock exchange officials satisfy with the information which is provided by the company, then they will allow this company going for listing. మనకు ఇక్కడ ఏ కంపెనీలు జాబితాలో చేర్చడానికి ఆలోచన చేసి ఉంటాయో, ఉత్సాహాన్ని చూపిస్తాయో అవి తమ యొక్క దరఖాస్తుతో పాటు ఆ సంస్థ యొక్క సంస్థాపన పత్రాన్ని, నియమావళిని, గతంలో ఉన్నటువంటి ఆస్తిప్పుల పట్టికను, మూలధన నిర్మాణాన్ని, తర్వాత వాళ్ళు ఇంత క్రితం ఇచ్చినటువంటి బోనస్లు కావచ్చు లేకపోతే డివిడెండ్లు కావచ్చు, ఇటువంటి మొత్తం సమాచారాన్ని అంతా కూడా జత చేసి సమర్పించవలసినటువంటి అవసరము ఉంటుంది. ఈ సమర్పించినటువంటి పత్రాలను ఆధారంగా స్టాక్ ఎక్స్చేంజ్ అధికారులు పూర్తిగా పరిశీలించి వాళ్ళు సంతృప్తి చెందినట్లయితే ఈ కంపెనీని ఆ స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క జాబితాలో చేర్చడానికి వారు అవకాశం